మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని దేవుని కుమారుడు, అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథంలో ఆ విషయాన్ని ఖండించాడు. ఖురాన్లో సూర మరియం 19వ సూర 88 నుండి 91 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, వఖాలు తఖజ రహమాను వలదా లఖద జీతుం షయ్యన్ ఇద్దా తఖాదు సమావాతు యతఫత్తర్న మిన్హు వతన్షక్కు లతఖిర్రుల్ జిబాలు హద్దా అందౌ లిర్రహమాన్ వలదా వమా యంబఖి లిర్రహమాన్ అయ్యత్తఖిజ వలదా. అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏమంటని, వారు అంటే గ్రంథ ప్రజలు అంటున్నారు ఏమని, కరుణామయుడు నుండి అల్లాహ్ ఎవరినో కుమారుడుగా చేసుకున్నాడని వారు అంటున్నారు. ఎంత ఘోరమైన విషయాన్ని వారు కల్పించి తెచ్చారు. వారు అనే ఈ చెడ్డ మాట కారణంగా త్వరలోని ఆకాశం బ్రద్దలైపోతుందేమో, భూమి పగిలిపోతుందేమో, పర్వతాలు తుత్తునీలుగా చేయబడతాయేమో. అల్లాహ్ ఎవరినో కుమారుడుగా చేసుకోవటం అనేది అల్లాహ్ యొక్క ఔన్నత్యానికి తగిన విషయం కాదు. అల్లాహ్కి కుమారుడు లేడు. ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ప్రవక్తే తప్ప అల్లాహ్ కుమారుడు కాదు అని స్పష్టంగా ఖండించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో.